కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ కోటాను ప్రతి క్రీడాకారులు వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. బుధవారం పెద్దాపురం పట్టణంలో లూథరన్ హైస్కూల్ వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో పాల్గొని 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లూథరన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంతంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు చదివి క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ అవకాశాలు ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడల్లో మొదటి స్థానంలో ఉంటే 5% రాయితీతో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం పట్టణ జనసేన నాయకులు పోలమరిశెట్టి సత్యబాబు, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, జనసేన వార్డు కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని, రంది సత్యనారాయణ, జిగిని రాజేష్ కన్నా, అడబాల కుమారస్వామి, నూనె రామారావు, బడుగు శ్రీకాంత్, కూటమి నాయకులు పాల్గొన్నారు. దూరం రాజేష్ కన్నా గారు చెప్పినట్టు ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టపడిన దాంట్లో మళ్ళీ అందరిని పెద్దలు వెళ్తాం. సోదరుడు సుబ్రహ్మణ్యం గారు మొదటి వరుసలో ఉంచిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం, అలాగే నా సోదరుడు రంగా గారు వారికి కూడా నాకు అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వివిధ ఉదయం పెద్దలు రాజా సూరిబాబురాజు గారు, ఎడ్సిల్ ఎస్పీ గారు ఉదయం 7 గంటలకి మరి జెండా ఊపి మీరు అందరూ సక్సెస్ అవ్వాలని కార్యక్రమం ప్రారంభించుకోవటం, మీరు అందరూ కూడా ఈరోజు ఎవరైతే ఈరోజు పార్టిసిపెంట్గా పాల్గొన్నారో ఇందులో విజేతలు అయిన వారు త్వరలోనే మన పండగ అనంతరం రాంచీలో, ఇది జాతీయ నేషనల్ మీట్ రాంచీలో జరుగుతుందని పెద్దలు చెప్తా ఉన్నారు. అందులో రాంచీలో మళ్ళీ విజయం సాధించిన వారు ఆసియా ఖండంలో జపాన్లో జరుగుతుందని పెద్దలు చెప్తా ఉన్నారు. మన ఏపీ నుంచి ఖచ్చితంగా రాంచీలో విజయం సాధించుకుని కొంతమంది జపాన్లో కూడా మీరు అందులో పార్టిసిపేట్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సమయం వరకు కూడా మీరు పూర్తిగా మీరు పెద్దలు ఎవరైతే క్రీడాకారులు మీ యొక్క పీఈటీస్ ఉన్నారో వారు చెప్పినటువంటి మెలకువలన్నీ స్ఫూర్తిగా తీసుకుని మీరు ఏషియా గేమ్స్ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో మరి 3% క్రీడాకారులకి 3% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేను చంద్రబాబులో చూస్తే ఒక అబ్బాయికి ఖోఖోలో పార్టిసిపేట్ చేస్తే ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి రాత పరీక్ష లేకుండా అతను పీఈటీగా ఉద్యోగం సాధించుకున్నాడు. అలాగే మన జిల్లా నుంచి 3 ఎంతమంది రావడం జరిగింది. అది క్రీడలకి ఈరోజు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా క్రీడలకు పెద్దపీట వేస్తా ఉన్నారు. మరొక ముఖ్య విషయం, ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అథ్లెటిక్స్ కి ఎవరైనా ఒలింపిక్స్ లో మరి విజయం సాధించుకొస్తే ఎంత పెద్ద మొత్తం మన రాష్ట్రం ఇచ్చినంత పెద్ద మొత్తం ఏ రాష్ట్రం ఇవ్వలేదు. సుమారు 7 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. మరి ఎన్ని అవకాశాలు ఇస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి క్రీడల్ని మంచి మార్గంలో మలుచుకుంటే మీ యొక్క భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు అందరూ కూడా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు